వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ నేను అంజని దాస్. ఒక జంట సంతలో చిన్న పాపని కొన్నారంట. అది తెలియక తన పాప వాళ్ళ తల్లి 6 నెలలుగా తనను వెతుకుతుంది. 6 నెలలుగా ఎందుకు దొరకలేదు, ఇప్పుడు ఎలా దొరికింది, అయితే దానికి మనం చూపించిన సొల్యూషన్ ఏంటి, ఇదంతా తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా మందికి యూజ్ అయ్యే వీడియో. దయచేసి ఒక 10 మందికి షేర్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. సరేనమ్మా, నాకు మొత్తం స్టోరీ అంతా తెలుసు. ఫిర్బీ ఏంటంటే మన ఆడియన్స్ కోసం ఒక్కసారి నువ్వు ఏం జరిగింది, ఏంది నీ ప్రాబ్లం ఏంది, అసలు ఏం జరిగింది క్లియర్ కట్ చెప్పు. ఎందుకంటే నాకు తెలుసు, కాకపోతే అంటే ఒక్కసారి మన ఆడియన్స్ కోసం చెప్పు. నా పేరు వర్షిణి అండి. మా పాప 6 నెలల నుంచి కనపడట్లేదు. మొన్న వాళ్ళని ఇట్లా మార్కెట్ దగ్గర చూశాను. వాళ్ళని పట్టుకొని ఇట్లా మా పాప ఇట్లా మీ కాడ ఉంది ఏంటి, ఇట్లా ఎట్లా వచ్చింది అని అడుగుతుంటే ఇంకా చిన్న అట్లా అని గొడవ పెట్టుకొని మా పాప మేము ఇట్లా తీసుకొచ్చుకున్నాం అది ఇది అని చెప్పి నన్ను కొట్టేసి ఇంకా పాపని తీసుకొని ఆటోలో వెళ్ళిపోయారు. కొట్టిరా నేను? అవునండి, అవునండి. బాగా లావుగా ఉన్నాడు. కొట్టి కింద తోసేసి ఇంకా పాపని తీసుకొని ఆటోలో వెళ్ళారన్న. మీరు పిఎస్ కంప్లైంట్ చేయలేదమ్మా? అట్లా ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మీరు అమ్మాయి పాప తప్పిపోయిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైంట్ ఇచ్చినామన్నా. ఎవరు ఇచ్చారు? మా ఇంటి ఆయన ఇచ్చారన్న. ఇంటి ఆయన ఇచ్చారు. ఓకే. మొన్న దెబ్బలు తిన్నారు కదా, మీరు కొట్టింది కదా, మరి పిఎస్ పోయారు ఇప్పుడు? లేదన్నా, ఆయన ఇన్ని ఇట్లా చూసుకుందాము అది అని చెప్తా ఉన్నారు. ఇంకా నేను మీరైతే చేయగలుగుతారని చెప్పి మీ కాడికి వచ్చాను. అంటే వాస్తవానికి ఏంటంటే మనం కూడా కొంచెం వేరే వేరే వర్క్లు చేయట్లేదు. కాకపోతే ఏంటంటే ఇది మాత్రం ఇట్లాంటి కేసు ఖచ్చితంగా మనం చేద్దాము. మాత్రం ఫాలో అయ్యామన్నా. మీరు అంటే ఆ నీళ్ళు తెలుసా నీకు? ఫాలో అయ్యి అడ్రస్ కనుక్కున్నామన్నా. ఇంకా మనం పోతే వాళ్ళు ఇట్లా చెప్తున్నారు కాబట్టి ఇంకా పోలీస్ కంప్లైంట్ అన్నా కూడా వాళ్ళు ఏదో వేరేతో చెప్తా ఉన్నారు. అందుకనేసి మీ కాడికి వచ్చింది. సరే వ్యూవర్స్, ఇలా ఇల్లు కూడా మనం చూసుకున్నాము. దీని ఇంకా మన టీం ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి. అవి ఏంటనేది మీకు మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు చెప్తే కూడా అంత ఇది ఉండదు. ఈమె కూడా తెలియదు ఆ విషయము. మన అంజని దాసు ప్లస్ మన టీం మొత్తం కలిసి ఒక 1 వీక్ 15 డేస్ చాలా ఘోరంగా ప్రయత్నాలు చేస్తే తర్వాత నమ్మలేని నిజాలు బయటపడి. నేను చెప్తున్నామ్మా, అది నీకు ఇప్పటిదాకా కూడా నేను చెప్పలేదు. సరే వాట్ ఎవర్, ఇప్పుడు వెళ్దాము. ఒకసారి అడ్రస్ అయితే పక్కా తెలుసు నీకు? తెలుసు. నీకు తెలియకుండా నాకు తెలుసు. ఇక సరే ఇప్పుడు చెప్పొద్దు కానీ సరే వెళ్దాం. చూద్దాం వ్యూవర్స్. ఏమండి? హలో, ఎవరున్నారు? మాట్లాడు. ఆగమ్మా. ఎవరో కానీ పగదాడే ఎందుకు వచ్చారు? నాటకాలు చేస్తున్నారు. ఎవరు ఎందుకు కొడుతున్నారు అసలు? ఎవరు ఎవరు ఏంటి మా పాపని తీసుకెళ్తున్నావు? మా పాప అండి. అడుగు తీసుకో, నీ పాపను తీసుకో. నీ అమ్మాయి అయితే నీకు ఇంత ఇది ఉండదు. ఎందుకు వచ్చారు? ఆగు అసలు ఎందుకు వచ్చారు? ఎవరు చెప్పారు? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు చెప్పు. ఎందుకు వచ్చారు మీరు? అమ్మాయి ఎవరు? మా పాప. మా పాప చూపించండి. మా పాప హాస్పిటల్ జల్దీ తీసుకోపో. అమ్మాయి ఒక బిడ్డ దెబ్బలు పడితే చెప్తున్నా. నాకు
బీపీ రాబాకు, నాకు కోపం వస్తుంది. ఏ, ఆల్రెడీ బీపీ మీద ఉన్నా. నేను ఆల్రెడీ బీపీ మీద ఉన్నా. ఆ పిల్ల మా పిల్ల. పర్మిషన్ ఆ పిల్ల. నీ బిడ్డ అయితే నేను ఎందుకు వస్తాను? నీ బిడ్డ అయితే నేను ఎందుకు లాక్కుంది వస్తాను? అమ్మాయి, లాక్కుంది అమ్మాయి. ఏం లాక్కుంది? లాక్కుంది. మరి లాక్కుంది నువ్వేం పనేది? ఏయ్, మా బిడ్డ అయితే. ఆగు. ఫస్ట్ మీరు అసలు పర్మిషన్ పక్కన. మా ఇంట్లో సరే, ఓకే ఓకే నీ బిడ్డ అంటావా? నువ్వు పోరా ముందు బయటికి. ఫస్ట్ బయటకు ఏయ్, రా. నాకు నీ బిడ్డ అంటావా? దించరా. ఏయ్, ఆగు. నాకు నీ బిడ్డ అంటావా? చెప్తున్నాను. ఫస్ట్ నీ బిడ్డ అంటావా? ఆ బిడ్డ. నీ బిడ్డ అంటావా? నా బిడ్డే. ఆ? తల్లిదండ్రులు మీరు? ఆ? అమ్మ మీద వాళ్ళ అమ్మ. తల్లిదండ్రులు? ఆ? అమ్మ మీద వాళ్ళ అమ్మ. మన మార్కెట్ లో చూసి కూడా నా పిల్లని ఉంచుకున్నాం. నీ పిల్లని ఏ ప్రూఫ్ మీ ప్రూఫ్ చూపించండి. నీ ప్రూఫ్ ఏది? నాకు నీ కలర్ ఆ కలర్ చూస్తే ఏ, పక్క మార్కెట్ లో కూడా అమ్మాయికి వాళ్ళ అమ్మాయిని తీసుకొని పోయి అమ్మ తెగిందంట. మార్కెట్ లో కూడా అమ్మాయికి వాళ్ళ అమ్మాయిని తీసుకొని పోయి అమ్మ తెగిందంట. ఏంది ఆ, అమ్మాయి? ఈ అమ్మాయి. ఈ అమ్మాయి అమ్మాయి ఇదిగో తీసుకెళ్ళిందంట ఈ అమ్మాయి. అమ్మాయిని అడుగు అమ్మాయి. తీసుకెళ్ళి- అమ్మాయిని అడుగు. మార్కెట్ లో చూసారు, చాలా మంది చూసారు, నేను కాదు. అవురా బాబు, ఏయ్. ఏయ్, ఆ పిల్లని తీసుకున్నాయి. ఏయ్, ఆగు. ఆగు, నువ్వు పక్కన రా. అసలు ఎవరు నువ్వు? అసలు పక్కన రా. నాకా? మన పిల్లలు నాకు చేస్తారు. ఆ ఇంటి కాదు. బాయ్, మన మార్కెట్ లో ఏం తీసుకెళ్ళాలి? తీసుకోపోయినావు కదా. లే, ఆ పిల్ల కూతురు కాకపోతే ఆ పిల్ల బాయ్, ఉంది గమ్ముగా. సీరియస్ గా చూడు. ఏయ్. మా పిల్ల కాబట్టి ఒక్కని చూడు, ఆగు, ఒక్కని ఆగు. చూడు. నీ బిడ్డనే కదా? నా బిడ్డనే. నీ బిడ్డనే కదా? నా బిడ్డనే. ఆగు, ఈడ కూర్చో, ఈడ కూర్చో. నువ్వు ఇటు, ఇక్కడ రమ్మా. ఒకసారి ఇటు. ఎంతమందిని తీసుకెళ్ళాము? ఏయ్, ఆగు. ఆగు, నీకు తెలియదు అసలు. అసలు నువ్వు ఎవరు అసలు నాకు తెలియదు. ఎవడు అమ్ముకుంటా ఎవడు కొనుక్కుంటా అందరు తెలుసు అదే. మార్కెట్ లో ఏయ్. మార్కెట్ లో ఎవడు నిన్న అమ్ముకుంటో, అమ్మాయిని ఎవడు వేరే కొనుక్కుంటో అమ్మాయిని నాకు తెలుసు. తీసుకెళ్ళింది. అమ్మాయి నేను తీసుకెళ్ళలేదు ఒక అమ్మాయిని. ఎవడు అమ్ముకుంటా చూసావా? ఎవడు? ఏయ్. అమ్మాయి అమ్ముతుందంటే ఒక పక్క చెప్తుంటే అమ్ముకున్నాను. ఆ అమ్మాయి అమ్ముతుంది, పిల్లల్ని తీసుకెళ్తుంది. ఆ, ఈమె బిడ్డ ఆ బిడ్డ, మా బిడ్డ. మా బిడ్డ. మా బిడ్డ మా బిడ్డ ఏం తమాషా చేస్తున్నారు ఏంది? ఆగు. ఏయ్, వీడియో తీయరా, రేయ్. అరే, అరే, ఏయ్, మా బిడ్డ, ఏయ్, లే, నువ్వు అసలు లేదురా. ఎవరు నువ్వు అసలు నాకు? లే, మా బిడ్డ ఇదే. ఏయ్, నువ్వు ఆగు. ఏయ్, మా బిడ్డ ఇది. మా అమ్మాయి ఏయ్, ఇదే, లే. ఏయ్, ఏయ్, ఎవరు మీరు అసలు మా ఇళ్ళకి వచ్చారు? అసలు ఎవరు చెప్పారు మీకు అసలు? ఆగు, 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 బయటికి రా. ఆగు, ఆగు. బయటికి రా ముందు, బయటికి ఆగు అని రా. చెప్పి నేను, ఆగు. బాయ్, బాయ్. ఆగు, ఆగు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. బాయ్, ఒక్క నిమిషంలో, ఒక్క నిమిషంలో. ఒక్క నిమిషం కాదు. ఈయన తెలిసిపోతుంది. నీ బిడ్డ ఎవరో? నీ బిడ్డనే కదా? నీ బిడ్డనే కదా? మా బిడ్డే. ఒక్క 2 నిమిషాలు టైం ఇస్తా. 8 మంత్స్. 8 మంత్స్ పో. 8 మంత్స్ ఇప్పుడు. నీకు ఉత్తరం నమ్మకం తెలుసా? నువ్వు పెద్దోళ్ళ మోసం చేసినా, చిన్న మోసం చేసినా కూడా. నువ్వు 4 తీసుకున్నాకు నీకు రాదు. 2 నిమిషాలు నా బిడ్డ ఏంటి పని చెప్పి. నాది కదా. మా బిడ్డనే. సరే ఆగు. నువ్వు ఆగమ్మా, ఏంటి పోదు నీ బిడ్డే. నేను కాకపోతే అన్ని టెస్టులు చేపిస్తా. ఇంట్లో పోస్తాం బయటికి రా మాకు. నీ పిల్లని నువ్వు తీసుకురా. ఆగు, నువ్వు ఈయనే ఉంటావు. నేను ఏం చెప్తున్నా, నువ్వు ఈయనే ఉండమ్మా. నా పాపని చెప్పి నీ కాలు మొక్క మనం వస్తా. ఏయ్, వద్దురా. అసలు మాకేంది అసలు? ఏయ్, బయటికి పో. ఏయ్, నీకు ఉండాలా? మామూలు ఉండదు. నాకు నీకు ఉండాలా? రే? ఏంది నీకు మామూలు ఉండదు. మా పిల్ల మీ పిల్ల అనేది ఏంది? అరే, నీ పిల్ల నా పిల్ల ఎవరి పిల్ల మా పిల్ల తెలుసా? పిల్ల నీ మా పిల్ల. ఆ. పోనీ ఇంట్లో పోనీ. ఆగమ్మా, ఆగు. ఇంట్లో పో. ఏడు మానుకో. మాంగు ఎంతలా రచ్చ చేస్తే ఎట్లా మారుస్తుంది? పాపం భయపడుతుంది చిన్నపిల్ల. ఏంది మీరు అసలు? చిన్నపిల్ల భయపడుతుందా? ఏది చిన్నపిల్ల భయపడుతుందా? నువ్వు కూడా పిల్లలు అమ్మాయి దగ్గర వాళ్ళ నేను అమ్మ దగ్గర వాళ్ళే. అమ్మాయి దగ్గర వాళ్ళ నేను అమ్మ దగ్గర వాళ్ళే. మరి ఎందుకు తీసుకెళ్తున్నావు? నేను మా తెలుసు. పిల్లల్ని మీ పిల్లల్ని- నేను అమ్మ దగ్గర వాళ్ళే. అమ్మాయి దగ్గర పోతే మార్కెట్ లో తీసుకెళ్ళింది అమ్మాయి ఇంకొక అంక అమ్మాయిని. మింగే వాళ్ళ కొంక మింగే వాళ్ళ తెలుసా నీకు? ఇది మాత్రం తెలుసు పోతున్నావు. అన్ని బయట పడతాయి. అవతారా అట్టే ఉన్నాయి ఇద్దరు. అవును. మీ ఇద్దరు మొగాలు చూసి అట్లే ఉన్నారు. అవును. మార్కెట్లలో పిల్లలు తీసుకెళ్ళాలనుకుంటారా? ఆ? ఆ? ఆ. అమ్మాయి ఏడుస్తుందా? ఏడుస్తుందంటే అమ్మాయి ఇంటి మీద- ఆ? మీరు ఇంటి మీదకి వచ్చి మిమ్మల్ని మొగలు చూస్తేనే ఏడుస్తుంది. ఆహా. మరి అంతే అంత కదా? భయపిస్తున్నారు. ఎందుకు భయపిస్తున్నారు? ఒక్క నిమిషం. అలా, ఎవరు నువ్వు? పోతే ఎవరు? దిగాయ్. ఎవరు? బయటికి పో. బయ్, బయ్. బయటికి పో. అసలు పోతున్నావు. అన్ని బయట పడతాయి. ఎవరు నువ్వు? అసలు పో బయటికి పో. ఏయ్, నాకు బీపీ లేచింది అనుకో. నాకు బీపీ అన్నా. బీపీ మీద అన్నా. లేకలే. పో బయటికి పో. పో బయటికి పో ముందు. లేకలే. ఓయ్, మా ఇంటికి వచ్చేస్తా. మా పిల్లలు నీ ఇల్లు నా ఇల్లు పక్కన పెట్టు. ఇంట్లోకి వచ్చి వాళ్ళు తీసుకెళ్ళి పిల్లలు అమ్మ అమ్మ దిగుతున్నారు మీరు. మార్కెట్ మా ఇంటి పక్కన. రేయ్, మా ఇంటి పక్కన పో. ఏయ్, ఆగు. రేయ్, ఏయ్, కూర్చో అమ్మాయి. వద్దు. కూర్చో పెట్టు. రేయ్, ఆగు. ఏయ్, ఇవ్వడు. ఏయ్, ఆగు. రేయ్, రేయ్. రేయ్, రేయ్. ఆగు. రేయ్, ఆగు. తీసుకోమా. రేయ్, రేయ్. ఇదిగో, రేయ్, అమ్మోరు ఉంటారు. రేపు పోలీసులకు చెప్తామో ఏం చెప్తున్నా? నువ్వు చెప్పు కదా, నేను చెప్తా. పోలీసులకు నేను చెప్తా. నేను చెప్తా. నువ్వు కాదు, నేనే చెప్తా. పిల్లకాయలు ఇంట్లో పిల్లకాయలు కూడా తీసుకెళ్ళి అమ్మ దిగుతున్నా. నేనే చెప్తా. ఆల్రెడీ చెప్పేసి వచ్చి నేను. నాకు నేను చెప్పేసి వచ్చిందా? నాకు మెంటల్ వస్తుంది నీకు చెప్తున్నా. మెంటల్ వస్తుందా? నాకు నేను చూస్తే నాకు అర్థమైపోయింది నీకు మెంటల్ కాదు. నాకు మెంటల్ లేకుండా. మెంటల్ కాదు. ఎంతమంది అమ్మాయి దిగుతున్నారు మరి మీరు నేను పిల్లలు? మొత్తం అమ్మకం కూడా ఇద్దరు ఒకటేనా? ఆ, ఇద్దరు ఒకటేనా? ఇద్దరం ఒకటే. అరవకుండా ఇదిగో మా పిల్ల మాకి అంటే మనుషులు ఉన్నా కానీ తీసుకెళ్తున్నారు పిల్లగాళ్ళు. ఇదేం న్యాయం అసలు మీకు అర్థం కాకుండా? ఇది ఇచ్చి మా అమ్మాయి. బిగినెస్సా? నువ్వు ఏడు.
నువ్వు ఏడవకని చెప్పినా ఏడవ కాదు నీకు ఏడవలసిన అవసరం లేదు. ఆ పిల్లకి మేము ఏడవ కూర్చోబే. అసలు మా పిల్లని మేము ఏడవక ఎవరు ఏడుస్తారు? మా పిల్లని అంటే మా పిల్ల బాధ లేదా? మేమే ఏడుస్తాం బాబు. మరి ఏంది మెత్త మాట్లాడుతున్నా? ఏదో నీ పిల్ల కాదన్నట్టు మాట్లాడతావేంది? నీ పిల్ల కాదన్నట్టు మాట్లాడతావేంది? బతిలాడేది మన పిల్ల బతిలాడేది నాకు అన్ని తెలుసు. నేను మార్కెట్ లో పిల్ల పోయింది. పిల్లని తీసుకెళ్ళి మీరే ఎంతమందిని తీసుకెళ్ళాం అమ్మ 2 నిమిషాలు కాలు మొక్తా. మాట్లాడదామా కొట్టాడదామా? నిన్ను బతిలాడుకుంది. మాట్లాడదామా కొట్టాడదామా? కొట్లాడటం వస్తే మాతో పెట్టాలి కుదరదు. కొట్లాడేది 9 లక్షల మంది ఆయనకున్నారు. 9 వాళ్ళందరూ సమానం చెప్పాలి. బయటికి బయటకు పోను. బీపీ వస్తుందబ్బా ముందే చెప్తున్నా. అసలు మీ బిజినెస్ ఏది నాకు అర్థం కావట్లేదు. మా బిజినెస్ ఇది. తల్లిని బిడ్డ మా బిజినెస్. తల్లిని బిడ్డ దగ్గర నా బిజినెస్. ఆ బిడ్డలు తీసుకెళ్ళి మీరు అమ్మాయి దగ్గర బిజినెస్. తల్లిని బిడ్డ దగ్గర పెట్టుడే నా బిజినెస్. ఆ బిడ్డ లాభం ఎంత? ఆ బిజినెస్ లాభం ఎంత? నా బిడ్డను తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇస్తారా? నీకు ఒక 2 నిమిషాల దూరం అయితే ఇంత అంటారు. 6 నెలల నుంచి ఆమె దూరం పెట్టుకున్నారు. నీకు 6 నెలల నుంచే నా కూతురు నేను పెంచుకున్న కూతురే. నా కూతురు నేను పెంచుకున్న కూతురే. నేను కాదంటలేదు. కన్న కూతురా, కన్న తల్లి ఆమె. నువ్వు పెంచుకున్న తల్లి వేరు. కన్న తల్లి ఆమె. మార్కెట్ లో బిడ్డను తీసుకెళ్ళి అట్ట మీరు మార్కెట్ లో బిడ్డను తీసుకెళ్ళి అట్ట మీరు అవునా? మార్కెట్ లో తీసుకోవాలి. నీ బిడ్డ తీసుకోవాలి కదా? వాళ్ళ బిడ్డను తీసుకుపోయి వాళ్ళ అమ్మకి ఇవ్వచ్చుగా. నాకు ఓవర్ యాక్టింగ్ కాదు. ఆమె మీ అవతారాలు చూసా ముందు నా అవతారం ఎట్లా మరి అవకాశం మా పిల్లని తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదు. మీరు మాట్లాడితే మైండ్ ఉంటుంది. నాకు మైండ్ కాదు. అసలు నాకు కోపం వస్తుంది. అసలు ఊరు నాయన అసలు ఇప్పుడు మా పిల్లలు తీసుకెళ్ళి నువ్వు అమ్మాయి తగ్గడానికి అసలు ఏంది నీ ప్రయత్నం? మా పిల్లని తీసుకుపోయి వేరే వాళ్ళకి నిజంగా నీ బిడ్డనే అయితే నీకు ఇంత ఇది కూడా ఉండదు. నీ హాస్పిటల్ బిల్స్ చూపెట్టు. బిల్లు అంటే ఇప్పుడు వస్తాయి. చేసుకో. మా పిల్ల కాదా చూపించుకోపోయి ముందు బయటికి ముందు బయటికి పో. నువ్వు అంగేసుకో. పాపం తీసుకోపో. నువ్వు అంగేసుకో. మా పిల్ల మా కాడ ఇస్తేనే మేము వస్తాం. పాప కూడా మా పిల్లలు మాకు ఇస్తే మేము వస్తాం అంతే. మీ దగ్గర ఉంటే సేఫ్టీ లేదు మా పిల్లకి. నేను మిమ్మల్ని నమ్మను. అసలు మీరు ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? మీరు ఎందుకు వచ్చారు? అసలు మీరు ఎందుకు వచ్చారు? ఆడవ కాబట్టి కుళ్ళు కాబట్టి బాధపడుతుంది. ఆ బాధ నీకు తెలుసు అసలు ముందు? అంటే జనాన్ని జంగపోయి అమ్మాయి జరుగుతుంటే నీకు ఆ బాధ తెలుస్తుందా? అదే తెలుస్తుందా? మరి ఆ పిల్ల బాధ తెలీదా? ఎంత బాధపడుతుంది నీకు తెలుసు? నాకు తెలుసు. 6 నెలలు పెంచుకోకపోతే 5 నిమిషాల ముందు పోతే ఎవరికైనా బాగుంటుంది. కానీ ఎందుకు 9 నెలలు పెంచింది కడుపులో పెంచిన అమ్మకం ఇంకే వాళ్ళు అన్ని బయట పడతారు. ఆల్రెడీ మీ మొహాలు అట్లాగే ఉన్నాయి. మీరు అమ్మకి దగ్గర వాళ్ళగే ఉన్నారు. టెస్టులు చేయించుకున్నాక మీరు అప్పుడు తెలుసు కదా. నువ్వు పక్కరా రే నాకు మంచి చెప్తున్నా. నువ్వేం చేయలేవు. నువ్వు మేకపోతే దాని మీద మహించండి. రెండు నిమిషాలు కూర్చో. నువ్వు ఒక్క 2 నిమిషాలు
అందరం ఎటు ఎవరు ఒక్క నిమిషం నువ్వే కూర్చో. మా పిల్ల మాకిరా. నువ్వే కూర్చో. అసలు ఏది మీరు అసలు కూర్చో. నువ్వే కూర్చో. 2 నిమిషాలు కూర్చో. నేను పంచాయతీ తెప్పిస్తున్నాను. ఏం తీరుస్తాను పంచాయతీ? మా పిల్లని తీసుకెళ్ళి మా పంచాయతీ ఎందుకు తీసేది? ఇవే నీ బిడ్డనే కదా? మా బిడ్డనే. నీ కూతురమ్మా? మా బిడ్డ నీ కుదిరట్లేదు మరి ఏంది అట్లా ఒక్క మాట్లాడుతున్నావు? నిమిషం ఇంకా కొంచెం వెనక జరుగు. ఆమె నీ బిడ్డ మా బిడ్డే. ఒక్క నిమిషం ఆయన కూర్చో. ఆగు. నువ్వు ఆయన మా బిడ్డ మాకు ఏం ఉందో 2 నిమిషాలు ఆగు. ఒక్క నిమిషం కూడా 2 నిమిషాలు ఆగు. 2 నిమిషాలు ఆగు. ఒక్క నిమిషం ఇట్లా అమ్మా సరే ఒక్క నిమిషం దియా దా ఒక్క నిమిషం ఇట్లా అమ్మా ఒక్క నిమిషం అబ్బా సమझाను బిడ్డ అమ్మాయి ఏడుస్తుంది ఇయ్యరా నా తలకాయ నొప్పి పుట్టిస్తున్నావు నాకు. అమ్మాయిగా నువ్వు ఇట్లా నువ్వు ఇట్లా ఇంకా రామ్మ ఈ బిడ్డ పెట్టు ఒక్క పెట్టమ్మను పెట్టు పెట్టు నా మాట ఒక అన్నలకి ఎట్టును మాట నా మాట ఎట్లా అమ్మా దా బుజ్జి కదా దా చూడు ఇదిగో ఇదిగోమ్మా ఇదిగో గ్యాసు అన్నం వండి తిన్నామనుకోమో లేదు బుజ్జి తల్లి పిల్లకాయలు ఏడిపించి దెబ్బపోయి అమ్మాయి తినేది కాక పిల్లకాయలు ఏడిపిస్తా ఉన్నారు. ఏం కాలేదు మా పిల్లలు తీసుకెళ్ళి మీరు మా పిల్లనే మా ఎంతమందిని తీసుకెళ్తారు మా మీరు? లేదమ్మా ఆ బాబు ఇదిగో లేదు ఇదిగో చెల్లిస్తాను. అరే ఇదిగో రాయి ఇదిగో కొట్టు అమ్మ కొట్టమ్మా రాయి ఇసుకో కొట్టు ఇసురు కొట్టు లేదు పిల్లల్ని ఏడిపిస్తున్నారు ఏదో చూడు అన్నం ఉడికిందో లేదో చూసి అమ్మ ఇగో ఈ పడుచు అయ్యో లేదు లేదమ్మా లేదు వాళ్ళంతే వాళ్ళు పిల్లకాయలు తీసుకెళ్ళి అమ్మాయిని ఉడుకుంటారు వాళ్ళు వాళ్ళకి అదే డ్యూటీ అయిపోయింది. లేదు బుజ్జి కదా ఆడ ఉడుకురమ్మా ఏంటంటే 6 నెలల క్రితం పోయిందంట ఇప్పుడు వచ్చిందంట. 6 నెలలు నీ కూతురు ఇప్పుడు ఎంత వచ్చింది ఎంత వచ్చింది అమ్మాయి నీకు పక్కమ్మాయి అసలు లేదు అమ్మాయి చెప్తాడు చెప్పరా ఏం చెప్పేది మా కూతురు తీసుకుంటా లాక్కునేది నాకు తెలుసు ఆమె నీకు ఇచ్చిస్తావు నేను నీకు 6 నెలలు ఏం బిగుతున్నారు మీరు? సరే ఏం బిగుతున్నారు చెప్పండి. నేను నీకు మంచి మర్యాద చెప్తున్నా. ఏంది మంచి మర్యాద? స్టోరీ అంతా తెలుసు. మా పిల్లలు తగ్గపోయి మీరు మంచి మర్యాద చేసేది ఏంది? నా స్టోరీ అంతా ఏంది మీరు చేసేది నాకు స్టోరీ ఏంది? మా ఇలాగ బాగా పిల్లని చూడ నేను ఒక మాట చెప్తాను నువ్వు గుంజుకోకు. ఇప్పటిదాకా నీకు ఇచ్చిన నీ బిడ్డను నీకు ఇచ్చిన దగ్గర 10-15 నిమిషాలు నీ దగ్గర ఉంది. ఎంత ఏడ్చిందో ఎంత అవును అవునుగా మా ముఖాలు చూసి ఇప్పుడు లేదా లొల్లి ఇప్పుడు లొల్లి లేదా ఇప్పుడు ప్రశాంతంగా మాట్లాడుతున్నాం. మమ్మల్ని చూసి గమ్ముకుంది మీరు వచ్చి గలప చేస్తే ఏడ్చింది. అవును ఇప్పుడు మేము గడప చేస్తున్నాం కదా మీరు శల్క చేస్తున్నారు ఎందుకు ఏడుస్తలేను? ఏడుస్తున్నా నువ్వు గుంజుకుంటే ఎట్లా వస్తావు చూడు కాళ్ళు నువ్వు కాదమ్మా నువ్వు కాదు నేను చేస్తే ఎట్లా ఏడుస్తుంది ఏంది ఖర్చులో మత్తు మంది వేసిందే ఖర్చులో మత్తు మంది వేసిందే కిలో చీమిడి ఉంది చీమిడి కాదు పెట్టా అమ్మాయికి కిలో చీమిడి ఈ మత్తకాన్ని మంచిది కాబట్టి నువ్వు ఆ పిల్ల ఏడకుండేందుకు అదే అడుగుతా గాడిది తల్లిపేమని అరే దాంట్లో మత్తు ఎంత కలుగుతున్నారు నాయన పిల్లగాయని మత్తు ఇచ్చి అమ్మాయి తిరుగుతున్నారు మీరు భార్యకి ఇస్తాను ఎవరికి ఇస్తాను నేను నేర్చుకోవాలి అమ్మాయి కూడా అమ్మాయి తిరుగుతాం చూస్తున్నాను. అవును మా పిల్ల మాకి అమ్మ నువ్వు చేయి అని చెప్పింది చెయ్యి కాదు మంచి మాట వింటది మాట్లాడదామని చెప్పిన ఖర్చులో ఏం పెట్టాను ఏం మందు పెట్టిను మెత్తపడింది చూడు అమ్మాయి. అవును మెత్త పడుతుంది తర్వాత చూడు ఎందుకమ్మా ఏడుస్తున్నావు నీ కూతురులాగా పరాయాల కూతురు పోయి అమ్మ దగ్గర దానికి కూడా మళ్ళీ ఏడుస్తా కూర్చున్నాను. అమ్మా నువ్వు చేయి అమ్మా
చెయ్యి తీసేదిరా మా పిల్లల మీద మా పిల్లని చేతి చేతి అంటూ మంచి చెప్తున్నా నువ్వేంది మంచి చెప్తున్నా మంచి చెప్పేది కదా తెలుగు చెప్పు పిల్లల నుంచి మాట్లాడు కూర్చోని చెప్పిన పిల్లల నుంచి పిల్లని ఇస్తా చెప్తా నీ పిల్లని ఇచ్చేపోతా నీ పిల్లని ఇచ్చేపోతా ఈ అసలు మా పిల్ల మాకి 2 నిమిషాలు మాట్లాడి ఇచ్చేసి వెళ్ళిపో నువ్వేదో మాట్లాడదు మాతో ఫస్ట్ నాకు మాట్లాడేది అసలు రైట్స్ లేవు నీకు పో మాట్లాడే రైట్స్ లేవు ఖర్చులలో మత్తు మందు చల్లి ఖర్చులలో మత్తు మందు చల్లి చెప్పు పిల్లగానే దేశం పోయి అమ్ముతా ఎంతమంది ఏం తెచ్చే మా పిల్లలు ఇస్తే మాకు బాధగా నీకేం బాధ మా నువ్వు ఇప్పుడు ఏం పెట్టినా అమ్మాయి చెప్పు ఖర్చులో సైడ్గా ఖర్చులో తీసి మూతికి పెట్టి ఏదో పెట్టినవే నువ్వు అంత అవసరమా ఒక 2 నిమిషాలు సైలెన్స్ ఇంకా టైం లేదు రా నాయనా. ఫస్ట్ పిల్లని ఇచ్చి ఆ పిల్ల చూడు ముందు అసలు మెత్తపడింది మెత్తబడ్డది మెత్తపడింది గట్టిగా అవుతుంది అదే నీకు అయితే నాకు ఇప్పుడు బీపీ లాగిస్తే నీకు అయితే ఇప్పుడు నాకు కాలిందంటే ఇదిగో అసలు మా ఇంట్లోకి వచ్చి మీరు రచ్చ రచ్చ చేసేది నాకు అర్థం కావట్లేదు ఒక 5 నిమిషాలు ఆగురి 5 నిమిషాలు ఆగితే సినిమా అంతా బయట పడుతుంది ఏ పట్టుకో ఏం బయటపడింది సినిమా అంతా ఏం బయటపడింది సినిమా లేదు మా పిల్ల పిల్ల సినిమా అంతా ఏం బయటపడింది సినిమా లేదు మా పిల్ల పిల్ల ప్రాణం పోయినా ఏకవాళ్ళని ఇస్తానా ఒక్క 5 నిమిషాలు ఆగురి నేను ఇప్పుడే చెప్తా ఈ పాపకి ఎన్నేళ్ళమ్మా 2 years పాపనా పాపమ్మా పాపే పాప ఓకే ఏం పేరమ్మా దియా ముద్దుగా పిలుచుకునేది కాదు నిజంగా మరి లక్ష్మి లక్ష్మి ఓకే లక్ష్యమైన పేరు పెట్టిండ మీ కాలు మా మొత్తం కూతురు మా లక్ష్యమైన పేరు పెట్టుకున్నాము ఏం పేరు పెట్టుకున్నాము నీకు ఎందుకురా మంచి పేరు పెట్టిండు ఓకే సంతోషం 2 years అయిపోయింది కమ్మా ఇది ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది మా పాపే మా పాపే మీ పాపనే కదా ఇది చూసినాక మీరు నాకు చెప్పండి మా పాపే బట్ట కట్టుకుంటుంది ఆమె మీ భార్యనా ఏమైనా అది ఆ అమ్మాయి వెనకబడ్డది ఎందుకు వచ్చిన అమ్మాయి నువ్వు ఫోటోలకి ఎందుకు వచ్చిన అమ్మాయి నువ్వు ఫోటోలకి మా భార్య అయితే కాదమ్మ వాళ్ళ అమ్మ ఈ అమ్మ మా భార్య పుట్టిన అమ్మాయి వాళ్ళ అమ్మ ప్రేమతో తీసుకున్న ఫోటో ఇది అమ్మాయి సరే ఓకే ఎత్తుకొని ఉంటదేమో అంతేగాని ఉంటుంది అంటే పుట్టినప్పటి నుంచి ఫాలో అవుతుంది ఆమె అప్పుడు అన్నా ఇంకా నువ్వు దబాంచకన్నా నేను చెప్పేది అన్న నీ ప్రేమ నేను అర్థం చేసుకోగలుగుతా నీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతా కానీ నువ్వు దబాంచకు నీ కాలు మొక్కమంటే కూడా మొక్కుతా కానీ నువ్వు ఇట్లా దబాంచకు నువ్వు నిజం బయటపడ్డది దయచేసి అర్థం చేసుకో ఎందుకంటే నేను తప్పు పడతలేదు నిన్ను ఎందుకు తప్పు పడతలేదు నాకు తెలుసు అంజనీ దాస్ టీం అంటే టీం ఏం కాదు ఆడ అన్ని ఎంక్వైరీ చేస్తారు అంజనీ దాస్ దయచేసి నీ తప్పు లేదు నాకు తెలుసు కాకపోతే అర్థం చేసుకున్నాం మాట్లాడుకుందాం దీనికి మూల కారకుడు కూడా వాడిని కూడా తీసుకొస్తాం నాకు తెలుసు ఇవి ఎవిడెన్స్లు కాదు ఇంకా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి అన్న ఇప్పుడు నేను తీయని తెలుసుకోలేను ఎందుకంటే నాకు నీ ప్రాబ్లం అర్థమైంది నీ ప్రాబ్లం అర్థమైంది నీ పరిస్థితి నాకు తెలుసు ఎంత కొన్నారన్నా మీరు ఎంత కొన్నారన్నా మీరు 1,20,000 నేను ఈ పైసలు నీకు ఇప్పిస్తాను పైసలు కాడేమి పాప నాకు కావాలన్నా ఈ రోజుల్లో ఆడవాళ్ళు పెంచుకోవడం చాలా కష్టం. మాకు ప్రేమతో పెంచుకున్నాను చాలా ముద్దుగా పెంచుకున్నాను కావాలంటే నేనే ఇంకో 4 లక్షలు ఇస్తాను కానీ నాకు డబ్బులు ఇస్తాను కానీ నాకు పాప కావాలన్నా మా పైసలు ఏదో మీకే మేము ఇస్తాం మా పాపను ఇవాళ రేపు నిజంగా కానీ నేను చెప్తున్న తినే తిండి వల్ల దీనివల్ల సౌఫల్య సౌందర్య ఇలాంటి కేంద్రాలు చాలా కేంద్రాలు ఏర్పడింది ఎందుకంటే మనం ఇప్పుడు పరిస్థితులు అట్లా తయారవుతున్నాయి అన్ని సాఫ్ట్వేర్లు డ్రైవింగ్ ఫీల్డ్ అంటే ఒక ఫీల్డ్ నేను తప్పు పడడం కాదు మనం చేసే వృత్తి తప్పని కాదు ఆ స్ట్రెస్ వల్ల మెంటల్ ఇది వల్ల మనుషులు ఎంత ఇదైతే నాకు తెలుసు ఒక్క కారణం కాదన్న తినే తిండి కాడికి స్టార్ట్ చేస్తే తాగే మందు నీళ్ళు అన్నీ పొల్యూషన్ అయిపోయినాయి పొల్యూట్ అయిపోయినాయి ఒకప్పుడు పిల్లలు ఎట్లుంటాడంటే ఒకప్పుడు సిచ్యువేషన్ వేరు ఒకప్పుడు ఏంటంటే పొద్దున పని చేస్తాం నాగలు పని చేస్తాం దుంతాము వ్యవసాయం చేస్తాం ఇంకా ఎవరు చేసే పనులు చేస్తుంటే అన్నీ వేస్తున్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు తినే తిండి గలీజ్ అయిపోయింది మందుల తిండి అయిపోయింది ఆర్గానిక్ అనేది బంద్ అయిపోయింది దానివల్ల మనకు పిల్లలు కావడం కూడా కష్టమవుతుంది ఒకప్పుడు ఇండియాలో పాపులేషన్కి సంబర్ కట్టుంటుండే ఇప్పుడు పెళ్ళి అయినాకలా ఇట్లా ఏళ్ళకేళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు 8 ఏళ్ళకు 20 ఏళ్ళకు దాదాపు 15 ఏళ్ళకు కూడా పిల్లలు పుట్టాలన్నా వద్దనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను తీస్తాను ప్రాబ్లం అంటే ఆమెకి ఏం లేదు కానీ చిన్న యాక్సిడెంట్లో ఆమెకి కొద్దిగా గర్భసంచి పోయింది దానివల్ల ఆమెకి పుట్టరని మాకు ఆడపిల్ల అయినా కావాలని ఒక అబ్బాయి వచ్చి ఇట్లా అడిగాడు ఈ పిల్ల తల్లిదండ్రులు లేరు ఒక్కటే ఉంది నేను వేరే ఊరు వెళ్ళిపోతున్నాను ఈ పిల్లని సాక్కుంటారంటే మేము కంపల్సరీ సాక్కుంటామంటే నాకు ఖర్చులకు డబ్బులు కావాలంటే 1,20,000 ఇచ్చాను ఇప్పుడు ఆ అమ్మాయిని మధ్యలో ఆయన ఫోన్ చేస్తారా మీకు పైసల కోసం చేయలేదు అసలు ఒకసారి కూడా ఒకసారి అయితే అమ్మిపోయాడు నాకు ఫోన్ కూడా చేయలేదు
పైసల కోసం ఏం టార్చర్ పెట్టారు? పైసల కోసం ఏం లేదు, 1,20,000 తీసుకొని నిలిపేయడంగా కనిపించలేదు. మేము అల్లారి ముద్దుగా బాగా పెంచుకుంటున్నాము. ఆ అమ్మాయిని ఆడుతూ పాడుతూ బాగా ఉన్నాం. మా ఆవిడ కూడా బాగా చాలా సంతోషంగా ఉంది. ఆ పిల్ల లేకపోతే ఇప్పుడు మేమైతే ఉండలేమన్నా. కావాలంటే అమౌంట్ కావాలంటే ఎంతైనా ఇస్తాం. కావాలంటే అమౌంట్ ముఖ్యం అనుకుంటే నాకు 9 లక్షల మంది నాకు దేవుళ్ళు ఉన్నారన్న. వాళ్ళ కాలు మొక్కి ఏళ్ళు మొక్కి నేను రూపాయి ఇది చేసుకోవాలని నేను బిచ్చం ఎత్తుకొని నీకు ఇస్తాను. అమౌంట్ అనేది మ్యాటర్ కాదు. పాపను వదిలిపెట్టి ఉండలేదన్నా. మేము ఒక పని చేస్తున్నాం అంటే వాళ్ళే మాకు ప్రయాణం అనుకున్నాను కదా, మా ప్రయాణం అనుకున్నాం. మా పాప అమ్మాయి చూసుకుంటుందో లేదో కానీ మేము అంత ముద్దుగా లేదన్న. నేను ఎంక్వైరీ చేసిన, నిన్ను ఒక్క మాట కూడా అనలేదు, ఒక్క చెయ్యి కూడా వేయలేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను, నేను అందరు చుట్టాల దగ్గర వాళ్ళ దగ్గర పిల్లలు లేరు అన్న ఒక నింద అయితే ఉంది కదా. ఇప్పుడు పాప వచ్చినాక అందరి దగ్గర పాప ఉందని చెప్పేసి మేము కూడా హ్యాపీగా ఉన్నాము. పిల్లలు లేరు అని బాధ కూడా వేరే వాళ్ళు అనలేకపోతున్నారు. ఇప్పుడు పాప ఉంది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు పాప తెలుసుకోలేదు, పాప మాకు కావాలని. నేను చెప్తున్నాము, ఒక మాట చెప్తున్నా, ఏడవక ఇట్లా చిల్లర మాట మాట్లాడే కొడుకులకు చెప్తున్నాను. ఎవరికో పిల్లలు కాలేదని చెప్పేసి ఎగేసి చేసి ఉండవడుకులకు అందరూ చెప్తున్నాను. అరే మీరు దయచేసి మీరు అన్ని ఇడిస పెడతారు, కానీ తర్వాత వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసు. మీరు అన్ని ఇడిస పెడతారు ఖాళీ. నోరు నోట నాలుగు ఉంది, నరం లేని నాలుగు ఎన్నెన్ని మాట్లాడండి అని ఒక మయా పిల్ల వీడియో ఏమంటారు గుట్రాలని అది ఇది అని అన్ని మాట్లాడతారు. అన్ని పడుకున్నా కానీ బాబు వచ్చినాక అంతా చెప్తున్నామ్మా. అటువంటి ముండగొడుకులకు చెప్తున్నాను. అటువంటి ముండగొడుకులైనా సరే ముండలైనా సరే వాటెవర్ నన్ను తిట్టినా సరే కానీ అట్లాంటి దరిద్రపులకు చెప్తున్నాను. ఏం తెలిసి చెప్తున్నా, ఒక మాట అనగా సరిపోదు, దాని వెనుక మనిషి ఎంత బాధపడుతుందని అర్థం చేసుకోవాలా. అట్లా గాడి ముండగొడుకులకు అందరూ చెప్తున్నాను. ఇక దరిద్ర అన్నీ నాకు అన్ని మొండి మాటలు వస్తున్నాయి, వాళ్ళందరూ చెప్తున్నాను. ఎవరైనా అనే ముందు ఆలోచన చేయరు. మీరు అన్నంగల మీరు అని మింగేస్తారు, కానీ ఆ రాత్రి ఆమెకు నిద్ర ఉండదు. ఇద్దరు మొగలు పక్క వండుకొని ఏడుస్తారు. దయచేసి మీకు కాలు మొగ్గు చెప్తున్నా, చాలా మంది మీ మాటలకు ఊరేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఊరేసుకొని చచ్చిపోయే ఉన్నారు. ఇద్దరు మొగలు పిల్లలు అయితే చచ్చిపోయే కూడా ఉన్నారు. ఇంకా మీకు కన్ను తెరవా? ఇప్పటికైనా మీకు జ్ఞానం లేదా అంటారా? ఈ సమాజం పెరుగుతుంది, ఆధునికత అంటారు. ఇంకేముంది? ఏం కడుపులో ఉడితేనే పిల్లనా? ఏమే చూడు అక్క చూడు ఇప్పటిదాకా ఈ బిడ్డ కోసం ఎంత తాపత్రయం పడింది. కడుపులో పుట్టాల్సిన అవసరం లేదు. కన్న పేగు కంటే ఎక్కువ చూసుకుంటే కూడా చాలా మంది ఉన్నారు. కాకపోతే అక్క చేసిన మిస్టేక్ ఏంటంటే, చిన్న మిస్టేక్ ఏంటంటే, లీగల్గా దత్తకు తీసుకోకుండా వాడు ఎవడో వాని పేరు కూడా మనం చెప్పాము ఇప్పుడు, కానీ వాడు ఎవడో తీసుకొచ్చి ఇవ్వగానే తీసుకో. అక్క మీది ఎట్లా తప్పను ఉమాను అడుగు, నేను చెప్తా. మీరు ఇయ్యంగా తీసుకురు, కానీ మీకెంత బాగుంది. ఇప్పుడు 6 నెలల్లో మీకెంత బాగుంది. 3 ఏళ్ళ నుంచి కన్ను ఆమెకు ఉండదా అక్క? ఉండదా? ఉంటుందన్నా. కానీ ఒక మాట అంటున్నా, ఇప్పుడు ఆమె కడుపు వాళ్ళకి తల్లిదండ్రులు లేరంటేనే తీసుకున్నామన్నా. అదే మీ తప్పేం లేదు, నేను ఏమంటున్నా వాస్తవానికి మీ తప్పేం లేదు. మాకు కూడా ఆ మాట చెప్పగానే మాకు కూడా పాప ఉంది కదా అని ఆనందంగా తీసుకున్నామన్నా. సరే అని చెప్పేసి డబ్బులు కావాలంటే 1,20,000 ఇచ్చాను. ఒకవేళ నేను కొనకపోయినా కానీ ఒకవేళ వాడు వేరే దేశం వెళ్ళైనా అమ్మి ఒకవేళ దాని పార్ట్లు తీసుకొని అమ్ముకున్నా కానీ అప్పుడు ఎలా కనుక్కుంటారు? నేను చెప్తున్నా, మా దగ్గర ఉందని కనుక్కొని వచ్చారు, బాగానే ఉంది. అది మేము ప్రేమగా చూసుకుంటున్నాం కదా, మేమేమన్నా అమ్మాయిని అట్లా తెలియదు. అదే వాడు వేరే దేశం వెళ్ళి అమ్మితే ఏం చేసేవాళ్ళం? నేను చెప్తున్నా, ఆ బిడ్డ అదృష్టం ఏంటంటే నీ చేతిలో వాడడం. చెప్తున్నా సరే. తెలుసా అమ్మ నీకు ఎవరు తీసుకోవాలి? నాకు తెలవడం కాదు, నాకు తెలవడం పక్క పెట్టి, నీకు తెలియదా ఎవరు తీసుకోరు? తెలియదన్నా, తెలిస్తే నేనైనా కూరుకుంటాను. ఇప్పుడు తెలిస్తే నువ్వు కూడా అమ్మ. మీకు తెలుసా అన్న? నాకు తెలుసు కాదు, అంజనీదాస్ ఎంక్వైరీ చేసిండు, మా టీం మొత్తం తిరిగింది, ఇక వేరే అయింది సినిమా. ఆ సార్లు కూడా నీకు పరిచయం చేస్తాం. పిఎస్లో కంప్లైంట్ చేసాం, మీ ఇంటి ఆయన చేసింది కదా, నువ్వు పోయి చేయలేవు కదా. సరే తెలుస్తుంది నీకు ఇప్పుడు. నరేష్ మన సారం దొరకరా? ఈ వీడియోకి పార్ట్ 2 రేపు మధ్యాహ్నం 12 గంటలకి రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన వెంటనే పిన్నెడ్ కామెంట్ లో లింక్ కూడా పెడతాను, చెక్ చేయండి. చాలా మందికి యూజ్ అయ్యే వీడియో, దయచేసి ఒక 10 మందికి షేర్ చేయండి. అని నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి.